వెల్కమ్ బ్యాక్ టు హారిక రెడ్డి ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి ఎలక్షన్స్ అనమాట. సో నేనైతే మా పిన్ని వాళ్ళ దగ్గరికి వచ్చాను, ఇక్కడే ఉన్నాను. 2 o'clock వెళ్తున్నాం. సో మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 వరకు అంట కదా, నాకు తెలీదు. సో ఈవినింగ్ 6 వరకు లోపు నేను వెళ్ళాలి. సో నా ఫస్ట్ ఓట్ అనమాట. ఏమంటే యాక్చువల్లీ సీఎం ఎలక్షన్స్ అప్పుడే నాకు ఓట్ వచ్చేది, కానీ నేను అప్పుడు అప్లై చేసుకోలేదు. సో ఇప్పుడు నా ఫస్ట్ ఓటు కాబట్టి నేను ఎవరికి ఓటేస్తున్నానో నాకే తెలీదు, అంటే నాకు తెలుసు, మీకు తెలీదు. సో ఈ వ్లాగ్ మొత్తం కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఎవరికి ఓటేసాను అండ్ ఏమేమి చేశాను అనేది వ్లాగ్ మొత్తం కంటిన్యూగా చూడండి. అండ్ ఒక చిన్న లైక్ వేసుకోండి. అండ్ గైస్, ఈ ఊర్లో అస్సలు సిగ్నల్ లేదు. నేను యాక్చువల్లీ ఈరోజు మదర్స్ డే వ్లాగ్ అనేది అప్లోడ్ చేశాను, అది ఇంకా అప్లోడ్ అవ్వట్లేదు. ఎంత టైం పడుతుందో నాకు తెలియట్లేదు. బట్ ఈవినింగ్ లోపైతే మా ఇంటికి వెళ్ళాకైనా సరే అప్లోడ్ చేస్తాను. వ్లాగ్స్ అనేవి చాలా లేట్ అవుతున్నాయి రావడానికి. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని కూడా కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను ఏమేమి చెప్తాను అనేది కూడా మీరు బాగా వినండి. ఆల్రెడీ ఈ పార్టీకి మీరు ఓట్ వేసేసే ఉంటారు. ఈ వ్లాగ్ మేబీ ఓట్ అయిపోయిన నెక్స్ట్ డే ఆర్ ఆ నెక్స్ట్ డే, మేబీ 2-3 days అయినాక కూడా రిలీజ్ అవ్వచ్చు, నాకు తెలీదు. బట్ మీరు మాత్రం బెటర్ ఇండియా కోసం ఓట్ చేశారని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి గైస్. బాయ్, మళ్ళీ కలుద్దాం. గైస్, మేము యాక్చువల్లీ బస్లో వెళ్ళామన్నమాట ఇంటికి. సో బస్లో వెళ్ళాము. లిటరలీ అక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. మాకు 1.5 hour వెయిట్ చేసాం బస్ కోసం. యాక్చువల్గా చెప్పాలంటే నాకైతే బస్సు, కారు ఇట్లాంటివి ఏం నచ్చవు. నాకు బైకే చాలా ఇష్టం అనమాట, చాలా అంటే చాలా ఇష్టం. సో బస్సులో చూసారా చాలా జనాలు ఉన్నారు, కానీ బ్యాక్ సీట్లోకి వెళ్ళి కూర్చున్నాం. మాకు సీట్ దొరికింది హాయిగా. నాకు చాలా బాధ వేసింది ఏంటంటే, పాపం బాయ్స్ అందరు డబ్బులు పెట్టి కూడా నించున్నారు, మేమేమో కూర్చున్నాం అనమాట. అయితే మధ్యలో ఒక దగ్గర స్టాప్ చేసినప్పుడు అక్కడ మేము స్నాక్స్ తెచ్చుకొని తిన్నామన్నమాట. సో ఈ పాపతో కాసేపు నేను ఆడుకున్నాను. అండ్ ఏంటంటే, నేను అసలు యాక్చువల్లీ వచ్చిందే ఓట్ వేయడం కోసం. యాక్చువల్లీ ఈరోజు రాకుండా నెక్స్ట్ డే రావాల్సింది మేము, బట్ ఓట్ వేయడం కోసం వచ్చాం. సో మా ఫ్యామిలీ అంతా వచ్చారు నా కోసమనే కాదు, వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా. సో నేను బస్లో వీడియో అంతా క్యాప్చర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎందుకు వచ్చానంటే, నా ఓట్ని వేస్ట్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై ఓట్. అస్సలు ఓట్ వేస్ట్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు అనమాట నా దృష్టిలో అయితే. బికాజ్ అది మనం ఒక ఇండియన్గా అలా వేస్ట్ చేయకూడదని నేనైతే చాలా ట్రస్ట్ చేస్తాను. అండ్ సీఎం ఎలక్షన్స్ అప్పుడు నేను వేయలేదు. సో ఇది నా ఫస్ట్ ఓట్ అనమాట. అండ్ ఎలా జరిగింది అనేది కూడా నేను మీకు తర్వాత చెప్తాను. ఇంకా మా చెల్లి వీడియోగ్రఫీ చేస్తుందన్నమాట నా వ్లాగ్కి. సో నెక్స్ట్ ఇంకా మేము బస్లో అయితే చాలా ఫన్ ఉండే అందరితోటి. వెనకాల మేమందరం కూర్చున్నాం కదా, వెనకాల లాస్ట్ సీట్లో కూర్చున్నాం మేమందరం. మొత్తం మా గ్యాంగే అనమాట మొత్తం అక్కడ. సో ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉండే కానీ వచ్చాకైతే నాకు చుక్కలు కనిపించినాయి గాయస్. 2 days మేము అక్కడ ఉన్నాం కదా, 2 days అనుకోండి. ఇంటికి వచ్చేవరకు ఈవినింగ్ అయింది కాబట్టి 2 days అనుకోండి. 2 days నేను ఎంత తిరిగానంటే, నాకు వచ్చినాకలా పడుకొని 1.5 hour వరకు నేను లెగ్గలేదు. అసలు నాకు మాటలు కూడా రాలేదన్నమాట. అంత నాకు చాలా వీక్ అనమాట. నేను ఎంత వీక్ అంటే అంత వీక్, చాలా అంటే చాలా వీక్. సో ఇంకా వచ్చాక నేను 1.5 hour తర్వాత పడుకోలేదు. 1.5 hour వరకు పడుకునే ఉన్నాను. ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. ఇక్కడ మా చెల్లి అయితే వీడియో క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వచ్చేసి నేను పోలింగ్ బూత్ దగ్గరికి నేను ఫోన్ తీసుకెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ఏమో నాకు అది తప్పు అనిపించింది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. చూడండి స్కిప్ చేయకుండా మొత్తం. ఇంటికి వచ్చేసరికి నాకైతే కళ్ళు పేలిపోతున్నాయి. అసలు హ్యాండ్స్ చూడండి రెడ్గా అయిపోయినాయి. మేమే వచ్చేసి అలా తీసుకొచ్చాం. ఇప్పుడు మేము పోల్ బూత్కి వెళ్తాం. టైం వచ్చేసి ఇప్పుడు 4:17 అనమాట. సో నేను వచ్చాక చెప్తాను గైస్. అక్కడికి తీసుకెళ్ళైతే నేను చెప్పాలనుకోవట్లేదు. అక్కడికి ఏం జరిగింది అనేది వచ్చి చెప్తాను. ఎలా జరిగింది, నేను ఎవరికి ఓట్ వేసాను అవన్నీ కూడా మీతో చెప్తాను. ఓకేనా? మళ్ళీ కలుసుకుందాం. నేనైతే ఇప్పుడు ఇంటికి వచ్చిన. లుక్ ఎట్ దిస్, నా ఫస్ట్ ఓట్ అయితే క్యాస్ట్ చేశాను అనమాట. గైస్ నాకు అస్సలు నచ్చలేదు పోలింగ్ బూత్ దగ్గర, అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే నన్ను చూసి వాళ్ళు చిన్నపిల్ల అనుకున్నారు. ఓకే, అయితే ఆధార్ కార్డ్ అడిగారు. ఇచ్చిన తర్వాత అప్పుడు నమ్మారు. కానీ
ఏమన్నారంటే వాళ్ళు, కొందరంట పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల వస్తారంట. అసలు మనకేమొస్తుంది గైస్, మన ఇండియాని మనం ఇంకా మన ఇండియా ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది కాబట్టి వి వాంట్ ఇంకా డెవలప్డ్ స్టేజ్కి ఎదుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ మనం అందులో ఒక పార్ట్ అవ్వడానికి కదా మనం ఓటేసేది. నాకేం అవసరం అసలు, నేను యాక్చువల్లీ మా పిన్ని వాళ్ళ దగ్గర ఉన్నా, అసలు ఈరోజు రాకపోయేది అసలు, రేపు వచ్చేది. అయినా కూడా ఓట్ వేయడం కోసం నేను మా మమ్మీ వాళ్ళని ఫోర్స్ చేసి మరి వచ్చా, ఓట్ వేయడం కోసం. ఓకే, నా ఓట్ వేస్ట్ చేసుకోవద్దని చెప్పి ఓట్ వేయడం కోసం నేను అక్కడి నుంచి వచ్చా. ఎంత స్ట్రగుల్ అయ్యి వచ్చిన తర్వాత కూడా అసలు ఎంత అసలు వాళ్ళని ఎవరు పెట్టారో కూడా నాకు అర్థం కావట్లేదు. దే డోంట్ నో హౌ టు బిహేవ్ విత్ ద పీపుల్. ప్రజలతో ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళకి అర్థం కాదనుకుంటా, ఐ థింక్ సో. వాళ్ళు ఆధార్ కార్డ్ చెక్ చేసి వదిలేస్తే అయిపోతుంది కదా, వాళ్ళు ఏం నన్ను పట్టుకోలేదు, కానీ వాళ్ళు నన్ను ట్రస్ట్ చేయలేదు. అండ్ పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల అలా చేస్తారంట. అలా చేసే వాళ్ళకైతే నేను చెప్తున్నా, వాళ్ళు ఎవరు చేయకండి. అండ్ నేనైతే నేను నా ఓట్ని వేస్ట్ చేసుకోవద్దని చెప్పే వచ్చాను. ఓకే, అండ్ నేను చెప్పాను కదా, అదంతా వదిలేయండి, నాకు అసలు బ్రెయిన్లోంచి పోవట్లేదు అలాంటి ఇన్సిడెంట్ అయితే. నన్ను నమ్మకపోతే ఎలా నమ్మరు అసలు మీరు, నాకు అర్థం కాదు. ఆధార్ కార్డ్ చూపించాక నమ్మారు అంటే వాళ్ళు నన్ను ఏం అనలేదు, జస్ట్ చూశారు. బట్ నాకు వాళ్ళ బిహేవియర్ నచ్చలేదు, వాళ్ళు నాతో ఏం ఆడ్గా బిహేవ్ చేయలేదు, కానీ నాకు అస్సలు నచ్చలేదు. బికాజ్ వాళ్ళు ఆధార్ కార్డ్ చూసి అనేయాలి అంటే నేను చిన్నపిల్లలా కనిపిస్తున్నానంటే ఓకే, బట్ వేరే వాళ్ళు అలా చేస్తారంటే నేను అలా చేయను. సో గైస్, నేనైతే ఎవరు కోటేసానంటే అది చెప్పకూడదు, అందరికీ తెలుసు మనం ఎవరు కోటేస్తామో అనేది. మన ఇండియాని ఎవరు ఇంకా బెటర్ ఇండియాగా చేస్తారో వాళ్ళకే నేను ఓటేసాను. గైస్, నాకైతే ఫుల్ హెడేక్ ఉంది. ఫస్ట్ థింగ్ చెప్పా కదా, మా పిన్ని వాళ్ళ దగ్గర నుంచి వచ్చానని చెప్పి. గైస్, నేను ఈ వ్లాగ్ ఎందుకు తీసానంటే, అండ్ మీరు ఎవరెవరు కోటేస్తారో కూడా, మీరు బెటర్ ఇండియా కోసం ఓట్ చేశారా లేదా కమెంట్ చేయండి. అండ్ గైస్, నాకు ఫుల్ హెడేక్ ఉంది, ఫస్ట్ ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. ఓకే బాయ్, సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్, ఇంకో వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.